అయితే ప్రస్తుతానికి అయితే లోపల ఎట్లుందో వ్యూ. ఐటన్ దింపి పైకి తీసుకొచ్చినా నేను. ఇట్లా రాత్రి నుంచి కష్టపడితే ఇది ఒక డీసెంట్ సైజ్ పడింది అంతే. పొద్దున స్నేక్ ట్రై చేసిన ఐటన్ దింపి పైకి తీసుకొచ్చినా నేను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఇది మన ఫేవరెట్ స్పాట్ లో ఫిషింగ్ చేస్తున్నాం. ఇప్పుడు రావడం కొంచెం లేట్ వచ్చిన, అంటే ప్లాన్ ఏముందంటే 4కి వచ్చేట స్నేక్ హెడ్ ఆడి రవ్వ ఆడదాం అనుకున్నా. కొంచెం లేట్ అయింది. స్నేక్ హెడ్ అయితే అవ్వట్లేదు మాసేపేటలో. మేబీ కొత్త వాటర్ వచ్చినందుక ఎందుకో తెలియదు కానీ స్ప్లిట్ అయిపోయినాయి మొత్తం. సో కార్ప్ ఫిషింగ్ అయితే ట్రై చేస్తున్నా. ఈ రోజు ప్లాన్ ఏంటంటే కార్ప్ ఫిషింగ్, అంటే రవ్వు చేపలు పడతా. దాంతో పాటు ఫస్ట్ టైం నేను రొయ్యల్ ట్రై చేయబోతున్నా. ఆ సెటప్ తెచ్చుకున్నా. రొయ్యలతో పాటు ఇక్కడ అసలు పీతలు ఉన్నాయా లేదా చూద్దాం. క్రాబ్ సెటప్ కూడా తెచ్చుకున్నా. ఇంకా ఇంకొకటి మనం క్యాంపింగ్ కూడా చేస్తున్నాం. నైట్ క్యాంపింగ్ అంటే ఇక మనం టెంట్ సెటప్ కూడా వేసుకోవాలి ఇప్పుడు. సో లెట్స్ సీ. ప్రస్తుతానికైతే నేను ఇది చీకటి అవుతుంది కాబట్టి ఈ రాడ్స్ అన్ని తీసేసి ఇది వేసేసుకుంటే నెక్స్ట్ నేను అది వేసేసుకుంటాను మన టెంట్ వేసుకున్న తర్వాత బాటిల్కి కావాల్సిన ఈ క్రాప్ ఫిషింగ్ అవన్నీ సెటప్ తయారు చేస్తా. సో ప్రస్తుతానికైతే నేను మొత్తం 5 రాడ్స్ యూజ్ చేస్తున్నా. ఓన్లీ 2 రాడ్స్కి బ్రేడెడ్ లైన్ ఉంది, మిగతా అన్నిటికీ మోనో లైన్ ఉంది. సో ఈచ్ ఇండివిజువల్ రాడ్ కూడా చూపిస్తాను మేము వాడుతున్న తర్వాత. ప్రస్తుతానికైతే లెట్స్ అన్నిటికీ నేను సెటప్ చేసేసుకొని పిన్ వేసేస్తాను. ఫస్ట్ క్యాష్ చేస్తా. సో 1 by 1 నేను ఏం ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో మెల్లిమెల్లిగా చీకటి అయిపోతుంది. ఫాస్ట్గా ఫస్ట్ రౌండ్ కదా, ఫస్ట్ రౌండ్ కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. సేమ్ ఇంట్లో మిక్స్ చేసిన బేట్ ఇది మనది. నార్మల్లీ నేను మిక్స్ చేయ, మా డాడీ మిక్స్ చేస్తాడు నాకు. ఎందుకంటే చేసుకోవచ్చు కానీ మన స్పాట్ దగ్గర చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. వీడికి వచ్చి అన్ని కలిపి మిక్స్ చేసే వరకు టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ఏం చేస్తానంటే ఇంట్లోనే మిక్స్ చేసుకొని వస్తా. ప్రస్తుతానికి అయితే నేను స్పైడర్ గుచ్చ వాడుతున్నా. ఇది మనకి హంటింగ్ హాబీ నుంచి వచ్చింది. ఇది చిన్న హుక్స్ ఉంటాయి. మేబీ ఇది 4 నంబర్ ఉండొచ్చు. 4 నంబర్ గుచ్చ 8 హుక్స్ ఉంటాయి దీనికి కొంచెం వెయిట్ పెట్టినా, ఎక్కువ పెట్టలే. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన బేట్ ఎట్లా తయారు చేసుకోను, ఆ వీడియో ఫాలో అవ్వండి. అది కొంచెం బెస్ట్. నేను ఎప్పుడు అదే యూజ్ చేస్తా. లైన్ అయితే బ్రేడెడ్ లైన్. సో ఇప్పుడు మనం దీన్ని క్యాచ్ చేద్దాం. ఇది ఇంతకుముందు ఆడిన యాంగిల్స్ పెట్టుకున్నారు, సో దానికే పెట్టేసిన. దీనికి ఇండికేషన్ బెల్ చీకట్లో అయినా మీకు తెలుస్తుంది. ఇంకొక 3 రాడ్స్ వేస్తా. సో మొత్తానికి అయితే 5 రాడ్స్ అయితే వేసిన. ఉన్న లైట్స్ అవన్నీ ఎక్విప్మెంట్ యూజ్ చేసి. సో ఎక్కడెక్కడ ఏమేమి వేసినానో చూపిస్తాను. రాడ్స్ టోటల్ 5 రాడ్స్. సో ఈ రాడ్ అయితే కొడుతుంది. అప్పటి నుంచి చిన్న బైట్స్ వస్తున్నాయి. సో ఇది ఒక రాడ్. ఇది వచ్చేసి వేగాబాండ్ 8 feet రాడ్. ఇది దీనికి షిమానో ఎఫెక్ట్స్ రీల్ పెట్టిన బ్రెడ్ లైన్. ఇది వచ్చేసి మన రెయిన్బో రాడ్ హంటింగ్ హాబీ నుంచి. దానికి యోలో స్నైపర్ రీల్, మోనో లైన్. ఇది 2 రాడ్స్ అయినాయి. ఇంకా రాడ్స్ ఎక్కడైనా చూపిస్తా. మన క్రూజర్ రాడ్. ఇది మన క్రూజర్ 8 feet రాడ్. దీని పైన రాగినట్టు రీల్ వచ్చేసింది, మోనో లైన్. ఇండికేషన్ బెల్ పెట్టిన. రాడ్ హోల్డర్స్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ అంతా రాళ్ళు ఉన్నాయి అనమాట. భూమి మీద కొట్టడానికి రాదు. ఇక్కడ ఒక రాడ్ ఉంది. ఇది వచ్చేసి గోకాస్ట్ రాడ్ వచ్చేసి 8 feet. ఇది దైవ రీల్ ఒకటి ఉంది, బయట నుంచి వచ్చింది. సో దానికి బ్రేడ్ లైన్ పెట్టిన, ఇండికేషన్ బెల్. ఇంకొక రాడ్ ఉంది. ఇది మంచి బందోబస్తు రీల్. దీనికి డెకెత్లో ఉంది క్యాపెలాన్ రీల్ ఒకటి. అది నా దగ్గర ఉన్న రీల్స్లో అది కాస్ట్లీయెస్ట్. ఈ రాడ్ వచ్చేసి సీ బోట్ 8 feet. దీనికి ఉంది బ్రేడ్ లైన్, ఇండికేషన్ బిల్ పెట్టిన. ఇక్కడ నా కార్ ఉంది. సో నేను మొత్తం సెటప్తో వచ్చిన. ఇక్కడ టెంట్ వేసుకుంటా. టెంట్ వేసుకొని మంచిగా రిలాక్స్ అవుతా. సో మన కొత్త ట్రైపాడ్ ఇది. పాత ట్రైపాడ్ గాలికి ఊతుంది అనమాట. మంచి బందోబస్తు తీసుకున్న ఎక్విప్మెంట్ అంతా. ఇంకా చాలా ఎక్విప్మెంట్ తీసుకున్నా జస్ట్ నైట్ క్యాంపింగ్ కోసం. ఎండాకాలం కాబట్టి నార్మల్గా నేను తెచ్చుకునే బాటిల్స్ కానీ అవన్నీ వేడెక్కిపోతున్నాయి మంచిగా. సో మంచిగా వేడెక్కుతుంది, కష్టమవుతుంది ఎండలు తాగడం. సో దానికోసం నేను ఏం చేసిన అంటే ఇది ఒక ప్యాక్ తీసుకున్నా. సో ఇది వాటర్ నాకు తెలిసి ఇది 5 liters 6 liters అనుకుంటా. సో ఇది ఐస్ వాటర్. దీంట్లో నైట్ అంతా ఐస్ క్యూబ్స్ వేసి మంచి ప్రాపర్ తెచ్చుకున్నా. ఇంకా ఇది వచ్చేసి ఐస్ బాక్స్. ఒకవేళ ఫిష్ పడగానే క్లీన్ చేసి దీంట్లో వేసేసుకోవాలా. ఓకే. సో దీంట్లో డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది బియర్ కాదు, ఇది ప్రిడేటర్ డ్రింక్ అనమాట. పురుగులు వెళ్ళిపోతున్నాయి. పురుగులు చాలా ఉన్నాయి. లైట్ వల్ల బాగా అట్రాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ నేను టెంట్ సెటప్ చేయబోతున్నా. దాంట్లో కొంచెం లైటింగ్ ఫ్యాన్ అంతా పెట్టుకొని కూర్చుంటా. ఇంకేమైనా ఫిషెస్ పడితే చూద్దాం. సో ఇంతకు ముందు వాటర్ లెవెల్ అక్కడ వరకు ఉండేది. సో ఇప్పుడు ఎంత నీళ్ళు తగ్గినా చూడొచ్చు. ఇదేం అప్పటి సౌండ్ వస్తుంది కానీ పెద్దగా ఏం రావట్లేదు. చింగ్ అని అంటుంది అంతే. చిన్న వస్తున్నాయి. ఇగో వెయిట్ చేస్తాం గట్టి కొడతకు తీద్దామని రెడీగా ఉన్నాయి. సరే లాస్ట్ టైం నైట్ క్యాంపింగ్ అప్పుడు లైట్ కానీ అదంతా కొంచెం ఎక్విప్మెంట్ తక్కువ ఉండే.
సో ఈసారి మంచి ఎక్విప్మెంట్తో వచ్చిన, ప్రాపర్ లైట్స్ కానీ కెమెరా ఎక్విప్మెంట్ కానీ అంతా మంచిగా ఉంది, డిఎస్ఎల్ఆర్ అంతా. సో చూద్దాం, మంచి ఫిషింగ్ పడితే మాత్రం మంచి క్వాలిటీతో చూపిస్తా. నైట్ ఫిషింగ్ ఇది ఆల్మోస్ట్ 1.5 yearతో చేస్తున్నా. చూద్దాం పెద్ద ఫిషెస్ పడితే అన్న హోప్ అయితే ఉంది. లాస్ట్ టైం మీకు తెలుసు ఒకటి 7 kgs బొచ్చబడింది. సో ఈసారి కూడా పెద్ద ఫిష్ పడుతుంది అన్న హోప్లో అయితే ఉన్నా. నాట్ ఓన్లీ కార్ప్ ఫిషింగ్, నేను ఇంకా బాటిల్ ఫిషింగ్, ప్రాన్స్ అవన్నీ కూడా వేస్తా. సో అవన్నీ కూడా చూపిస్తా. లెట్స్ సీ, ఇంకేమైనా పడితే చూపిస్తా, ఓకేనా. సో ఫైనల్గా మా టెంట్ అయితే సెటప్ అయిపోయింది. టెంట్ వేయడం అంత ఈజీ పని కాదు. సో వచ్చి రాడ్స్ అని సెట్ చేసుకొని వాటికి మళ్ళీ రీల్స్ పెట్టి గుచ్చ అంతా సెటప్ చేసి పిండి పెట్టేసిన. దాని తర్వాత ఒక క్రాబ్ నెట్, ఇంకొకటి ప్రాన్స్ది నెట్ వేసిన. దాంతోపాటు మన టెంట్ సెటప్ అయితే అయిపోయింది. బెల్ సౌండ్ చిన్న 3 సార్లు వచ్చినాయి. లాస్ట్ టైం నాకు తెలిసి 7 to 9 వరకు ఫిషింగ్ అయింది నైట్. బాటిల్స్ వేయలేదు, లాస్ట్ టైం బాటిల్స్కే అయింది. ఈ ఫిషింగ్ రాడ్స్కి నేను లాస్ట్ టైం ఫిషింగ్ రాడ్స్ వేయలే. సో నేను ఒక 2 బాటిల్స్ కూడా వేసి చూద్దాం. అయితే ప్రస్తుతానికి అయితే లోపల ఎట్లుందో చిన్నగా ఉంది. ఉంది బా చేప. ఇది ఒక చిన్న సౌండ్ వచ్చింది, బెల్ సౌండ్. సరే కెమెరా అది లైట్ లేదని చెప్పేసి సరే ఉండని అనుకున్నా, మళ్ళీ వచ్చలే అనుకున్నా. ఇది పాపప్ ఫీడర్కే పడ్డది. అచ్చా, పాపప్ ఫీడర్స్ పనిచేస్తాయా? ఓకే, నైట్ టైంలో పనిచేస్తున్నాయి. పాపప్ ఫీడర్ మంచిగా గుచ్చుకుంది. ఫస్ట్ క్యాచ్, పాపప్ ఫీడర్. ఓకే, సో ఇది మన ఫస్ట్ క్యాచ్. ఇది మన ఫిష్ కీపింగ్ నెట్లో వేసేసి చూద్దాం. స్కోర్ అయితే 1 నడుస్తుంది. స్కోర్ 1 చూద్దాం. ఇది కింద పడిపోయింది. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ క్రాబ్ నెట్ తీస్తున్నా, రాడ్ గుంజి కింద పడిపోయింది. ఇక్కడే ఉండాల్సింది అసలు. ఇది సెకండ్ బ్యాడ్ లక్. ఫిషెస్ అయితే స్ట్రైక్స్ వస్తున్నాయి, కానీ అది బ్యాడ్ టైమింగ్ అయ్యిందో అర్థం కావట్లే. కరెక్ట్ ఇక్కడ ఉండాల్సిన టైంకి అక్కడ ఉన్నా. Fish on, guys. మీరేనా? ఇంకెవరో అనుకున్నా. బాగా హుక్ అయింది. 1 కాదు 2 కాదు 3 హుక్స్ ఇరికినాయి దానికి. పాపం 3 అయింది. 1 2 3 4 ఇరికినాయి చూడొచ్చు. ఇంకేం చేస్తుంది పాపం దొంగ. ఓకే, సెకండ్ ఫిష్. దీన్ని మనం జాగ్రత్తగా నెట్లేద్దాం. ఏదో పెద్దదానిలా గుంజింది, మస్తు ఇది వచ్చింది బెల్ సౌండ్. హుల్లా ఉరికినా నేను. మన నెట్ ముంగట ఉంది, దాంట్లో వేద్దాం. $5:40 అవుతుంది టైమ్. ప్రస్తుతానికి అయితే గుచ్చలు ఇప్పుడే వేయట్లేదు. రాత్రి ఒక 9 o'clock అట్లా అయిపోయింది స్ట్రైక్స్ రావడం. సో ప్రస్తుతానికి అయితే నేను స్నేక్ హెడ్ ఆడికి ట్రై చేస్తున్నా. అవ్వట్లేదు ఎందుకంటే కొత్త వాటర్ వచ్చింది. జస్ట్ ఐ వాంట్ గివ్ ఇట్ ట్రై. ఎక్విప్మెంట్ వచ్చేసి మేజర్ క్రాఫ్ట్ ఫస్ట్ క్యాస్ట్ ఇది. సో CG80 రీల్. ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ ఫ్రాగ్. జస్ట్ ఒక ½ an hour ట్రై చేస్తా. ఒకవేళ స్ట్రైక్స్ ఏమైనా వస్తుందంటే కంటిన్యూ చేస్తా. ఫిషింగ్ అంటే రౌ ఫిషింగ్ ఎంతైతే ఇష్టమో దానికంటే ఎక్కువ నాకు స్నేక్ హెడ్ ఫిషింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కంపేర్ టు కార్ప్ ఫిష్ అంటే రౌ ఫిష్ కంటే స్నేక్ హెడ్ ఫిష్ స్ట్రైక్ వచ్చినప్పుడు దాన్ని షార్ట్ కొట్టేసి తీయడం చాలా బాగుంటుంది. చాలా ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లింగ్ ఉంటుంది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం. సరే అని ఎర్లీ మార్నింగ్ మనం స్నేక్ హెడ్ ఫిషింగ్ ట్రై చేస్తున్నా. కొంచెం చూడొచ్చు, ఇంకా తెల్లారు కూడా అవ్వలేదు చీకట్లో. స్ట్రైక్స్ వస్తున్నాయి కానీ అది కరెక్ట్గా నోరు వేయట్లేదు. మల్టిపుల్ టైమ్స్ కూర్చున్నా, నిల్చున్నా, స్పాట్లు చేంజ్ చేస్తున్నా, బండ మీద కూర్చున్నా,
అన్నీ ట్రై చేస్తున్నాం కానీ ఒక స్ట్రైక్స్ వస్తున్నాయి కానీ ప్రాపర్గా నోరు వేస్తలేదు. మేబీ డెప్త్ లేదేమో, దాన్ని కప్పని సరిగ్గా తీసుకపోతలేదో తెలియదు, కానీ మేబీ నా టైమింగ్ రాంగ్ అయి ఉండొచ్చు. కానీ స్ట్రైక్స్ వచ్చినాయి కానీ ప్రాపర్గా హుక్ కావాలి. నా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఇక్కడ చూడొచ్చు ఇంకా తెల్లారి కావాలి, కప్పని సడన్గా కిందికి తీసుకుపోయింది. నార్మల్గా అయితే స్ట్రైక్ వస్తుంది కదా, ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది. ఎట్లా అంటే జస్ట్ కప్ప కిందికి తీసుకుపోయింది. నేను అనుకుంటే నార్మల్గా మనకి ఎట్లా తెలుసు, ఇట్లా పుష్ అని ఒక సౌండ్ వస్తుంది, దాని తర్వాత షార్ట్ కొడుతుంది. ఇక్కడ అట్లా అవ్వాలి, జస్ట్ కప్పని మెల్ల కిందికి తీసుకుపోయింది. సరే కొంచెం ఒక 2 seconds లేటే కొట్టేసరికి మిస్ అయిపోయింది ఫిష్. బ్యాడ్ డే అని చెప్పొచ్చు. सर दादा यहाँ पे फिक्स्ड फ्राइडे नहीं तो ट्यूसडे ये जाले डालते थे, बाकी के दिन नहीं डालते थे. पीछे इतना 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 सबला 2-2.5 किलो 3 किलो है. अब हमारे भी फिरते बस बेल निकाल दूंगा. बड़ा मारे ना दी झटका बढ़िया समझाई. పోన్లే అసలు 0 కంటే ఏదో ఒకటి పడుతుందిగా. చూస్తున్నా ఒకవేళ ఇంకేమైనా పడుతున్నాయని. 2-3 మిస్ అయినాయి చేపలు. కొన్ని ఏమో పెద్ద చేపల్లాగా కొడుతున్నాయి, తీసి చూస్తే తిలాపియాలు ఉంటున్నాయి. ఇది మొత్తం ప్రాంక్ చేస్తున్నాయి చేపలు మాతోటి. చూద్దాం, ఫుల్ ప్రాంక్ అవుతుంది మాతోటి. ఇంకా మళ్ళీ కొంచెంసేపు వేస్తా, మేబీ 9-9:30 వరకు ప్యాకప్ అయిపోతావు. రాత్రి నుంచి కష్టపడితే ఇది ఒక డీసెంట్ సైజ్ పడింది అంతే. చిన్నగా బెల్ సౌండ్ అవుతుంది, చిన్న చెరువులు. లెట్స్ సీ ఏం ఫిష్ ఉంది చూద్దామని చెప్పి మెల్లగా తీసిన. ఇక్కడ చాలా గాలి సౌండ్ వస్తుంది, సో నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఫిష్ అయితే తిలాపియాలు చాలా చాలా పెరిగిపోయినాయి, ఇంతకు ముందులాగా లేదు. ముందైతే బెల్ గంట కొట్టిందా అది పక్క రవ్వు చేపనే అయ్యేదన్నమాట. అట్లీస్ట్ గ్యాస్ కట్ చేపలు చూడడానికి ఉంటుండే. ఇప్పుడు గ్యాస్ కట్ చేపలు అంటే మూసి చేపలు కూడా కనిపిస్తలేవు, ఓన్లీ రవ్వు లేకపోతే తిలాపియాలు కనిపిస్తున్నాయి. రవ్వుల కంటే తిలాపియాలు బాగా అగ్రెసివ్గా బాగా ఫాస్ట్గా ఫుడ్ తినేస్తున్నాయి. ఈ గంట సౌండ్ చూసి కొంచెం పెద్దది అనుకున్నాం కానీ ఇది రవ్వు చిన్నది, 1/4 కిలో చేప ఉంటుంది అంతే. ఇది మన రవ్వు చేప. సో పొద్దున మనం వెళ్ళినప్పుడు నేను ఏం చేసిన అంటే DSLR అంతా సెటప్ పెట్టుకొని షూటింగ్ చేసినప్పుడు ఒక్క స్నేక్ హెడ్ కూడా పడలేదు. అంటే స్ట్రైక్స్ వచ్చినాయి 2-3, సరిగ్గా నోరేయలేదు, నేను సరిగ్గా కొట్టలేదు తెలియదు కానీ అవ్వలేదు. ఏదో వెళ్తాం ట్రై చేద్దామని చెప్పి GoPro పట్టుకొని వెళ్ళిపోయినా, సరే GoPro మర్చిపోయి వెళ్ళిపోయినా. ఏమవుతుంది లాస్ట్ క్లోజింగ్ టైంలో 10 minutes ట్రై చేద్దామని పోతే ఇంత పెద్ద చేప పడింది. యాక్చువల్లీ ఇది కొత్త ఫిషింగ్ రాడ్, ఇది ఫస్ట్ క్యాస్ట్ అన్న రాడ్. నేను ఇది H2 నుంచి తీసుకున్నాను కదా, మేజర్ క్రాఫ్ట్ది. దీనికి చేప ల్యాండ్ చేస్తే ఎట్లుంటుంది, దీని పవర్ ఎట్లుందో చూపిద్దామని అనుకున్నా, కానీ అదొకటి మిస్ అయింది. పర్లేదు, చేప అయితే మంచి సైజ్ పడింది. సరే వెయిట్ చెక్ చేద్దామని చూస్తే ఇనిషియల్గా అది ఒక్కసారి చూపిస్తుంది వెయిట్ ఒకటి. ఇది వేయింగ్ స్కేల్ ఇష్యూ అనుకుంటా. ఫస్ట్ ఏమో 1 kilo అని చూపించింది, మళ్ళీ ప్రాపర్గా పెడితే 1.25 అని చూపించింది. మేబీ వేయింగ్ స్కేల్ ఇష్యూ అనుకుంటా. నేను దాన్ని మళ్ళీ ఒకసారి బ్యాటరీస్ తీసి పెడతాను, ఇష్యూ లేకపోతే కొత్తది తీసుకుంటా. సైజ్ అయితే సూపర్ ఉంది, మంచి సైజ్ పడింది. 1.2 kilo అంటే పర్లేదు, మంచి సైజ్. ఎందుకంటే వాటర్ వచ్చేసింది, కొత్త వాటర్ వచ్చింది కాబట్టి ఫిషింగ్ అవ్వట్లేదు స్నేక్ హెడ్, ఓన్లీ రవ్వు ఇంకా తిలాపియా ఫిషింగ్ అవుతుంది. నైట్ నుంచి కష్టపడినందుకు ఇది మా రిజల్ట్ అనమాట. ఇంకా ఎండ్ ఎక్కువ అయిపోతుంది. నిన్న ఆల్రెడీ ఈవినింగ్ వచ్చినాం, టయర్డ్ అయిపోయినాం అని చెప్పి ఇంకా బెటర్ ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఇంత కష్టపడుతున్న ఒక లైక్ అయితే నేను డిజర్వ్ అవుతాను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మాసేపట్లో ఫిషింగ్ చేయాలంటే దయచేసి సండే రోజు రాకండి. సండే రోజు ఏమవుతుందంటే, అంటే ఈ స్పాట్లో చేయాలనుకుంటే, ఈ గోల్డెన్ బెస్ట్ స్పాట్ నేను చెప్తా కదా, ఇక్కడ స్పాట్ చేయాలంటే సండే రోజు రావద్దు. ఎందుకంటే చాలామంది యాంగ్లర్స్ ఎంత కాంపిటీషన్ ఉందంటే ఈ స్పాట్ కోసం ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చేస్తున్నారు. ఇది నా స్పాట్ అని కూర్చుంటారు. మంచి ఫిషింగ్ కావాలా, పీస్ఫుల్గా ఫిషింగ్ మాసేపేట్లో చేయాలంటే నేను చెప్పేది ఏంటంటే వీక్ డేస్ రండి, సూపర్గా ఎంజాయ్ చేయండి ఫిషింగ్ అయితే.
ఇంకొకటి ఇంత కష్టం పక్కన బ్రదర్స్ క్వాలిటీ ఒక ఫిష్ పడింది మాట్లాడుతుంటే, వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ తీస్తూనే ఉన్నారు, మొత్తం బాటిల్స్ వేసినారు పక్కన ఉన్న బ్రదర్స్. ఇది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని తీసుకోకపోయినా లైక్ అయితే ఇవ్వండి. ఏంటంటే మన వీడియో ఎక్కువ రీచ్ వెళ్తుంది అనమాట. సో రీచ్ కోసం మనం చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాం. నైట్ క్యాంపింగ్ 60 కిలోమీటర్స్ నుంచి వచ్చి నైట్ అంతా స్టే చేసి మంచి ఫుటేజ్ చూపిద్దామని మంచి ఎక్విప్మెంట్తో వచ్చిన. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ కార్ని తీసి ఆ కొండ ఎక్కియాలి నేను ఇప్పుడు. అదొక మళ్ళీ ఒక అడ్వెంచర్, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు నేను కార్ దించింది లేదు, ఎక్కించింది లేదు, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. ఇది మన వీడియో. ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. లెట్స్ స్టార్ట్ అ డ్రైవ్. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఎక్కిస్తానో లేదో, నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. ఐటన్ ని దింపి పైకి తీసుకొచ్చినా నేను. గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంటుంది అసలు, నాకు కొండ ఎక్కించిన. ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి ఐటన్ ఎక్కి దింపిన వీరుడు నేనే. చలో లెట్స్ గో.